వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీలో ప్రశాంతంగా ముగిసిన పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలపై ఎస్ఈసీ దృష్టి. అనంతలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేయాలి, అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు. చిత్తూరు జిల్లా నగరిలో మార్చి 11న శివరాత్రి ఉత్సవాలు. మహాశివరాత్రి గోడ పత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే రోజా. అభివృద్ధి ధ్యేయంగా గ్రామ స్వరాజ్యం, అభ్యర్థులను సన్మానించిన ఎమ్మెల్యే కోనేటి. సాఫీగా కొనసాగుతున్న ఇంటి వద్దకే రేషన్ పథకం, గోనేడ గ్రామంలో ప్రారంభించిన అధికారులు. ఇటీవల ఏపీలో జరిగిన 4వ విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. దీంతో మున్సిపల్ ఎన్నికలపై ఎన్నికల కమిషన్ దృష్టి సారించింది. మొత్తం 4 విడతలుగా జరిగిన పంచాయతీ ఎన్నికలు ముగియగా ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. ఇక మున్సిపల్ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఫోకస్ పెట్టారు. ఎన్నికల ఏర్పాట్లపై సిఎస్ ఆదిత్యనాథ్ దాస్, జిల్లాల వారీగా కలెక్టర్లతో నిమ్మగడ్డ రమేష్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అనంతపురం జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికలు ముగియగానే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు కూడా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అది కూడా పర్మిషన్ వస్తే మేము ముందు నిన్న కూడా ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. అందరికీ కూడా most important point that was being raised by the SEC as well as Special Chief Secretary MERU. So please ensure that all the voter slips of all the voters up to March 9, 2020. Okay. 2nd February 9th వరకు అప్డేట్ అయినటువంటి అక్కడి వరకు వాటర్ స్లిప్స్ ప్రింట్ చేసి 100% కంప్లీట్ చేయాలి. Please start that activity immediately and see that it is complete. Publishing of this election schedule, display of election schedule at all RO's office, municipal offices, at all prominent places. Take it at a chesaru, but ensure that it is done more prominently and ఒకసారి అది మీడియాలో కూడా కవర్ అయ్యేలాగా చూసుకోండి, సో దట్ పీపుల్ ఆర్ అవేర్. ఓకే, సో అది దానికి అంటే విజిబిలిటీ కావాలి. వర్క్ చేస్తున్నారు, ఐ నో దట్ యూ హ్యావ్ ఆల్ డన్, బట్ దట్ విజిబిలిటీ ఆల్సో షుడ్ బి దేర్. కనపడాలి, చేసిన పని కనపడాలి. దెన్ జీపీ ఎలక్షన్స్కి ఏదైతే వెబ్కాస్టింగ్ ఏజెన్సీ ఉందో వీ కెన్ యూజ్ దట్ సేమ్ ఏజెన్సీ. వేణుగోపాల్ ఈజ్ ద నోడల్ ఆఫీసర్, పీడీ డ్వామా. ఒకసారి అతనితో మాట్లాడుకోండి. ఎక్కడైతే ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ ఆర్ అవేర్ ఆఫ్ పీడీ డ్వామా కదా, ఒకసారి మాట్లాడుకోండి. సో ఎక్కడైతే సెన్సిటివ్ అండ్ హైపర్ సెన్సిటివ్ ఉన్నాయో విత్ ద సేమ్ ఏజెన్సీ విల్ డూ ద వెబ్కాస్టింగ్ ఇన్ అర్బన్ ఈవెల్బీ ఎలక్షన్. ఒకసారి మళ్ళీ రెవెన్యూ, మున్సిపల్ అండ్ పోలీస్ ముగ్గురు కూర్చొని ఒకసారి వర్కౌట్ చేసి నాకు ఇవ్వాలి. అది కొంచెం తొందరగా ఇవ్వాలి, సో దట్ అది ఎక్కడికి పంపించాల్సిన అవసరం లేదు, బట్ ఇట్ విల్ బి దేర్ విత్ ద డిస్ట్రిక్ట్. దెన్ అవేర్నెస్ డిస్ప్లే. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు సంబంధిత అధికారులను ఆదేశించారు. నగరంలోని ఎస్ఎస్బిఎన్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ను పటిష్టంగా చేపట్టేందుకు అవసరమైన ఏర్పాట్లు సిద్ధం చేయాలన్నారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా సామగ్రి కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల విధులకు హాజరయ్యే సిబ్బందికి భోజనం ఏర్పాట్లు చేయాలన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు పటిష్టంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం పుత్తూరు సదాశివేశ్వర స్వామివారి మహారాత్రి ఉత్సవాల గోడ పత్రికను నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆవిష్కరించారు. సదాశివేశ్వర ఆలయంలో మార్చి 11 నుంచి మహాశివరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా రూపొందించిన గోడ పత్రికను ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ సునీల్, కమిటీ సభ్యులు, ఆలయ కార్యనిర్వహణాధికారి మునికృష్ణయ్య, వెంకటముని, రామచంద్రు, మధు, లారీ మోహన్, బాబు తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా నందిగామ మండలం లింగాలపాడు గ్రామంలో సూర్యప్రకాష్ కుటుంబంపై దాడిని ఖండిస్తూ టీడీపీ నేతలతో కలిసి వారి కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే సౌమ్య పరామర్శించారు. నిత్యం జరుగుతున్న అక్రమ గ్రావెల్ తవ్వకాలు, రవాణాలు ప్రశ్నిస్తే దాడి చేస్తారా అంటూ సౌమ్య ఆందోళన వ్యక్తం చేశారు. చట్టాన్ని కూడా దుర్వినియోగం చేసేలా ఒక సామాజిక వర్గాన్ని ఉపయోగిస్తున్నారని, గత 10 ఏళ్ల ఇలాంటి సంఘటనలు జరగలేదని, ఇలాంటి దాడులకు పాల్పడటాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. ఒక దళిత మహిళ మీద దళిత మహిళలే దాడి చేస్తున్నారని ఆరోపించారు. సూర్యప్రకాష్ కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. దాడులకు పాల్పడుతున్న వారిపై ఎందుకు పోలీసులు స్పందించడం లేదని నిలదీశారు. నేను ఇప్పుడు అందరిని ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. నేను ఒక అడ్వకేట్గా వర్క్ చేస్తున్నానండి. ఇటువంటి సిచ్యువేషన్లో నేను ఈ విధంగా పరామర్శించడానికి రావడం అనేది నిజంగా బాధపడుతున్నా. నాకు వణుకు వస్తుంది. నిత్యం పొద్దున్న లేస్తే కోర్టు దగ్గర ప్రజాప్రతినిధిగా వర్క్ చేసినప్పుడు కూడా ప్రజల్లో తిరిగానండి. మహిళలు ఎంతో మందికి సపోర్ట్ చేసుకుంటూ బయటికి రండి అమ్మా, మనోళ్ళు ఇంకా వెనుకబడి ఉండిపోకూడదు, మీరు పనులు చేసుకుంటూ అక్కడే ఉండకూడదు, మనకు కూడా స్వాతంత్రం ఉంది, బయటికి రండి, అందరితో కలుద్దాం, మనం కూడా స్వేచ్ఛగా బ్రతుకుదామని నేను ఇప్పుడు అందరిని ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. అటువంటిది ఈ కులం పేరుతో పెట్టి ఈరోజు ఈ అమ్మాయిని ఇలా చేశారు అంటే మరి మాలాంటి వాళ్ళు మేము బయట బ్రతకద్దండి. చెప్పండి, న్యాయమే అడుగుతున్నాం. బ్రిటిష్ వాళ్ళ పాలనలో మన స్వాతంత్ర పోరాటం కోసం బట్టలన్నీ ఊడదీసి ఒక గుంటలో పడేసి ఆడవాళ్ళని చెట్లు చాటులో దాక్కునే పరిస్థితులు ఆ రోజుల్లో ఉన్నాయి అనుకున్నానండి. మళ్ళీ అటువంటి పరిస్థితుల్ని ఈ గవర్నమెంట్లో ఈ విధంగా చూస్తాం అనేది నేను ఇప్పుడే చూస్తున్నాను. అప్పుడు పుస్తకాల్లో చదివాను, భారతీయుడు సినిమాలో చూశానండి. కానీ ఈ విధంగా మహిళల్ని, ఒకే కులానికి సంబంధించిన వాళ్ళని బయటికి తీసుకొచ్చి సామాజిక వర్గాన్ని వెలివేసినట్టు మళ్ళీ వాళ్ళని వ్యవస్థలను చేసి రోడ్ల మీద పడేసే సంస్కృతి, దీన్ని చూసి నేను ఏడవాలో లేకపోతే ఆ అమ్మాయి అన్నట్టు ఇందాక అంటుందండి, ఇంకా మేము చావుకే రెడీ అయిపోయామండి, బతికున్నాం పిల్లల కోసం, పిల్లలకు మేము సవాలుగా కనపడలేం కదా, ఆ బిడ్డలు ఏమైపోతారో వాళ్ళ పరిస్థితి కూడా ఇలాగే అవుతుంది, అందుకని మేము చచ్చిపోవడానికైనా సిద్ధపడిపోతున్నాం. ఇదేనండి. ఇంకెందుకు, బ్రిటిష్ వాళ్ళు ఎలాగో గుంటల్లో బట్టలు ఊడదీసి ఎట్లాగో చంపేశారు కాబట్టి ఇప్పుడు మా ఎస్సీ కులం వాళ్ళందరినీ తీసుకొచ్చి నడు రోడ్లని ఎట్టబెట్టి కిరోసిన్ పోటీ తగలబెట్టేయండి. ఎందుకంటే అసలు ఆ కులం అనేదే లేకపోతే మీకు ఏ బాధ ఉండదు కదా. ఒక కులం తీసుకొచ్చి సెక్షన్ పేర్లతో తీసుకొచ్చి ఎందుకంటే ఈ విధంగా మమ్మల్ని దిగజారుస్తున్నారు? ఎందుకు మేము దిగజారి బ్రతకాలి? మేమేమన్నా ఎవరన్నా పెట్టింది తిని బ్రతకట్లేదు. మా తిండి మేము తెచ్చుకొని తింటున్నాం, వాళ్ళు కష్టపడుతున్నారు. మీకేమన్నా పార్టీల పరంగా మీకేమన్నా
గొడవలు వస్తే మీరు చూసుకోండి, అంతేగాని ఇట్లా ఆడవాళ్ళని బయటికి రోడ్డు మీదకి లాగి బట్టలు తీసుకొట్టడం ఏంటండి? ఏం సంస్కృతి అసలు ఇది? అంటే వాళ్ళలో వాళ్ళు గొడవలు పెట్టి వాళ్ళు చచ్చిపోతే మీరు మాత్రం సింహాసనం ఎక్కి పోరాటాలు చేసుకుంటూ మీ డబ్బులు మీరు సంపాదించుకుంటూ బ్రతుకుతారండి. మేమేం మీ మోచేతి నీళ్లు తాగట్లేదు. మీ మోచేతి నీళ్లు తాగిన రోజు నా కింద పడి ఉండమ్మా అనండి, అప్పుడు పడి ఉంటాం. మా బ్రతుకులు మేము బ్రతుకుతున్నప్పుడు కూడా బట్టలు తీసి ఈ విధంగా కొట్టడం అనేది మాలో మాకే చిచ్చులు రేపి మేమే కొట్టుకొని మేము చచ్చిపోతే మీరు మాత్రం హాయిగా బ్రతుకుదురు. కానీ ఇంక ఒక్కొక్కళ్ళని లాగడం కాదండి, ఎవరైతే ఒక సామాజిక వర్గానికి సంబంధించున్నారో వాళ్ళందరినీ నడు రోడ్డు మీదకి తీసుకొచ్చేసి కిరోసిన్ పోసి పెట్రోల్ పోసి తగలబెట్టండి. అసలు ఇటువంటి అరాచక పాలన మాకు వద్దండి, మాకొద్దు. నేను ఒక అడ్వకేట్గా వర్క్ చేస్తున్నానండి. ఇటువంటి సిచ్యువేషన్లో నేను ఈ విధంగా పరామర్శించడానికి రావడం అనేది నిజంగా బాధపడుతున్నా. నాకు వణుకొస్తుంది. నిత్యం పొద్దున్న లేస్తే కోర్టు దగ్గర ప్రజాప్రతినిధిగా వర్క్ చేసినప్పుడు కూడా ప్రజల్లో తిరిగానండి. మహిళలు ఎంతో మందికి సపోర్ట్ చేసుకుంటూ బయటికి రండి. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటి వద్దకే రేషన్ పథకం కిర్లంపూడి మండలం గోనేడ గ్రామంలో ప్రారంభించారు. ఎలక్షన్ కోడ్ వల్ల ఇన్నాళ్లు పంపిణీకి నోచుకోలేదు. చివరకు ఇంటింటికి రేషన్ ఇవ్వడం మొదలుపెట్టారు. వీటిలో పంచదార, కందిపప్పు, బియ్యం ఇస్తున్నారు. వీటిని ఎండియూలు, వ్యాన్ డ్రైవర్ల పర్యవేక్షణలో రేషన్ ప్రతి ఒక్కరి ఇంటికి అందజేస్తున్నారు. సరేలే, ఏదో ఒకటి గొల్లా ఇచ్చేరే మూట. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గ పరిధిలోని విజయపురం మండలంలో గ్రామ పంచాయతీ సర్పంచ్లు, వార్డు సభ్యుల పదవి ప్రమాణ మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రోజా విచ్చేశారు. అనంతరం వైసీపీ తరఫున గెలుపొందిన వారిని ఎమ్మెల్యే రోజా సన్మానించారు. గ్రామ స్వరాజ్యమే ధ్యేయంగా సర్పంచులు పనిచేయాలని ఎమ్మెల్యే రోజా తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఆలపాకం సర్పంచ్ బాబు, బూచివానిత్తం సర్పంచ్ ఇందిర, గంగమాంబపురం సర్పంచ్ ఎం హారతి, ఇళ్లత్తూరు సర్పంచ్ దీప్తి గోపి, జగన్నాథపురం సర్పంచ్ రాణి, కళియంబాకం సర్పంచ్ విద్య, కాళికాపురం సర్పంచ్ పిఎస్ మణి పలువురు సర్పంచ్లు పాల్గొన్నారు. ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయతను కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర ప్రమాణం చేస్తున్నాను మరియు సత్యనిష్టతో ధృవపరుచుతున్నాను. 2013లో మేము రాజకీయాలకి కొత్తగా వచ్చాం. లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే తెలీదు. వెంటనే ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఉండటం అంతా ఒక గందరగోళంలో ఎలక్షన్స్ జరిగిపోయాయి. కానీ ఈరోజు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి సుపరిపాలనలో ఈ 18 నెలల్లో జగన్ గారు తను ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని కూడా నెరవేర్చి ప్రతి
వ్యక్తికి అంటే పేదవాడు అర్హుడైన వ్యక్తి ఏ పార్టీ అయినా ఏ కులమైనా కూడా చూడకుండా తన కుటుంబ సభ్యులుగా భావించి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి చేస్తున్న సహాయ సహకారాలకి ఈ రోజు జరిగిన ఎన్నికల్లో ప్రజలు కృతజ్ఞత తీర్చుకున్నారని నేను అనుకుంటున్నాను. గెలిచే విధంగా మీ అందరూ కూడా పనిచేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ లాగా పక్క వాళ్ళ మీద నిందలు వేసి మా కోటయ్యని అడగాల్సిన అవసరం లేదు. మన నాయకుడు చేసిన గొప్ప పనులు చెప్పుకుంటే చాలు మనకి ఓట్లు పడతాయి. ఈరోజు సచివాలయ వ్యవస్థ వాలంటరీ వ్యవస్థతో ప్రతి ఇంటి దగ్గరికి వాలంటీర్ వెళ్ళి మీ సమస్య ఏంటో తెలుసుకొని ఆ సమస్యని పరిష్కరించడమే కాకుండా ఒకవేళ పరిష్కారం కాని సమస్య అయితే ఇది పరిష్కారం కాదు, మీరు ఎలిజిబిలిటీ లేదు అనేది కూడా క్లియర్గా చెప్పారు. కాబట్టి ఎవరి గురించి వాళ్ళు తప్పుగా అనుకునే అవకాశం కూడా లేదు. సో ప్రతి ఒక్క ఓటరు సానుభూతితో ఉన్నారు, సానుకూలంగా ఉన్నారు. కాబట్టి అలాంటి ప్రతి ఓటును కూడా వైఎస్ఆర్సీపీకి చెందే విధంగా ప్రతి నాయకుడు కూడా పనిచేయాలని కోరుకుంటూ మరి ఈ ఎన్నికల్లో అందరూ నాయకులు చాలా కష్టపడ్డారు. చైనా సరిహద్దు ప్రాంతంలో వీర జవాన్ పోలుకంటి శివ గంగాధర్ ప్రాణాలు కోల్పోయాడు. అతని భౌతిక దేహానికి కొత్తపల్లి మండలం గువ్వలకుంట్ల గ్రామంలో అతని నివాసం వద్దకు తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో జవాన్ భౌతిక దేహానికి జిల్లా కలెక్టర్ జి వీరపాండ్యన్, జిల్లా ఎస్పీ డాక్టర్ కె ఫకీరప్పలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గం నాగలపురం మండల కేంద్రంలో వైసీపీ మద్దతుదారులుగా గెలిచిన సర్పంచ్లతో ఎమ్మెల్యే ఆదిమూలం సురేష్ సమావేశమయ్యారు. 7 మండలాల సర్పంచ్ అభ్యర్థులను సత్యవేడు నియోజకవర్గం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లె ప్రగతికి, గ్రామాభివృద్ధికి ప్రభుత్వం తరఫున అతీతంగా పాలన సాగించాలని, అభివృద్ధి ధ్యేయంగా గ్రామ స్వరాజ్యం కోసం పనిచేయాలని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తెలిపారు. ఈ శుభసందర్భంగా 7 మండలాలన్నీ కూడా పండుగ కలిపి మళ్ళీ కూడా పాఠశాలకు సంబంధం అవుతుంది. మేము ఒకటే మనం చేసుకుంటున్నాం. మళ్ళీ మండలానికి కూడా నేను వస్తాను. గవర్నమెంట్ సర్పంచులు ఈరోజు మన బాధ్యత ఎన్నికయ్యారు. మీరు ధర్మాలు పాటించండి, ధర్మంగా ఎదగండి. ఈనాడు మన ముఖ్యమంత్రి గారు పైన దేవున్నాడు, ప్రజల ఆశిస్తుందని చెప్పి మన ముఖ్యమంత్రి కోరిక. ఆ నినాదంలో మీ గ్రామాల్లో ఈనాడు నుంచి పార్టీలు, కులాలు, మతాలు, ప్రాంతాలు వదిలి కష్టపడి పనిచేయండి. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం
విజయపురం మండలంలో గ్రామ పంచాయతీ సర్పంచ్లు వార్డు సభ్యుల పదవీ ప్రమాణ మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రోజా విచ్చేశారు. అనంతరం వైసీపీ తరఫున గెలుపొందిన వారిని ఎమ్మెల్యే రోజా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నిండ్ర సర్పంచ్ వసంతబాబు రెడ్డి, అగరం సర్పంచ్ చెల్లమ్మ, ఆరూరు సర్పంచ్కి కేశవులు, చవరంబాకం సర్పంచ్ మనోహర్ నాయుడు, ఎలకాటూరు సర్పంచ్ ఆదిలక్ష్మి చంద్రబాబు, జిఎన్ కండిగా సర్పంచ్ జయచంద్రారెడ్డి, ఐఆర్ కండ్రిగా సర్పంచ్ సంధ్యాదేవ తదితరులు పాల్గొన్నారు. నుంచి అలాగే వృద్ధులు, వికలాంగులు, విడోస్ నుంచి, రైతుల నుంచి, అలాగే యువతకి ఎవరిని కూడా వదలకుండా ప్రతి ఒక్కరికి అడుగడుగున నేనున్నాను అంటూ భరోసా ఇస్తూ ఆర్థికంగా వాళ్ళు ఎదగటానికి చేయూతనిస్తున్న జగన్ గారిని చూస్తుంటే మాకే ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే లాభాల్లో ఉన్న రాష్ట్రాల్లో కూడా ప్రజల సంక్షేమం గురించి ముఖ్యమంత్రులు ఆలోచించకుండా కుంటి సాగులు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల్లో వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు చేయకుండా. కానీ జగన్ గారు ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు 3.5 లక్షల కోట్ల అప్పుల్లో ముంచేసి వెళ్ళినా కూడా సమర్థవంతమైన పరిపాలనతో కుంటి సాకులు చెప్పకుండా ఈరోజు తను ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని, అలాగే నవరత్నాల్ని ప్రతి ఒక్క పేదవాడికి, అర్హుడికి అందజేస్తున్నారు అనటంలో ఎటువంటి సందేహం లేదనేది ఈ 18 నెలల కాలంలో మీ అందరూ కూడా గమనించారు. అన్నిటికన్నా గొప్ప విషయం ఈరోజు ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు నిజంగానే దేశంలోనే నెంబర్ 1 ముఖ్యమంత్రిగా రాబోయే సర్వేలో ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇళ్ల పట్టాలు ఇవ్వక ముందే. కర్నూలు జిల్లా చాగలమర్రిలో భీష్మ ఏకాదశి సందర్భంగా పెట్రోల్ బంక్ వద్ద ఎస్టీ కాలనీలో సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నగర సంకీర్తన కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా నరసింహస్వాములు విరుముడితో అహోబిలానికి వెళ్లే సమయంలో స్థానిక చెన్నకేశవ స్వామి దేవస్థానం నుంచి ముత్యాలపాడు బస్టాండ్ వరకు నగర సంకీర్తనతో పాల్గొన్నారు. ప్రతి నెలకు ఏకాదశి 2 సార్లు వస్తుందని, ప్రతి ఏకాదశి రోజు నగర సంకీర్తన ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో నరసింహస్వాములు, శివస్వాములు, హిందూ బంధువులు అందరూ పాల్గొన్నారు. శివ 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 శివాయ నమః. శివ 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 శివాయ నమః. శివ 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 శివాయ నమః. శివాయ నమః నమః శివాయ. శివాయ నమః నమః శివాయ. శివాయ నమః నమః భవ 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 భవాయ నమః. భవ 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 భవాయ నమః. భవాయ నమః భవాయ నమః నమః శివాయ. భవాయ నమః నమః శివాయ. భవాయ నమః నమః భవాయ నమః నమః శివాయ. శివాయ. శివ 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 శివాయ నమః. శివ 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 శివాయ నమః. శివాయ నమః నమః శివాయ నమః. సర్వ 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 శివ
శివ శివ శివాయ నమః శివ 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 శివాయ నమః శివ 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 శివాయ నమః శివాయ నమః నమః శివాయ శివాయ నమః నమః శివాయ శివాయ నమః 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 భవ 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 భవాయ నమః శివాయ భవాయ నమః శివ 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 శివాయ నమః శర్వ 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 బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏపీలో ప్రశాంతంగా ముగిసిన పంచాయతీ ఎన్నికలు. ఇక మున్సిపల్ ఎన్నికలపై దృష్టి సారించిన ఎస్ఈసి వీడియో కాన్ఫరెన్స్. అనంతలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేయాలి, అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు. చిత్తూరు జిల్లా నగరిలో మార్చి 11న శివరాత్రి ఉత్సవాలు. మహాశివరాత్రి గోడ పత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే రోజా. అభివృద్ధి ధ్యేయంగా గ్రామ స్వరాజ్యం. అభ్యర్థులను సన్మానించిన ఎమ్మెల్యే కోనేటి. సాఫీగా కొనసాగుతున్న ఇంటి వద్దకే రేషన్ పథకం. గోనేడ గ్రామంలో ప్రారంభించిన అధికారులు. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.